హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది ఈ నెగిటివ్ వైబ్స్ ని క్రీపీనెస్ ని ఒక ఫీల్ అనుకొని లైట్ తీసుకుంటూ ఉంటారు. బట్ ఈ ప్రపంచంలో మనకి తెలియనివి చాలా ఉన్నాయి. అందులో కొన్ని మనకి కనిపిస్తాయి, మరికొన్ని మనకి కనిపించవు. కొన్ని మనకి కనిపించినట్లుగా మనం భావిస్తాం. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ని నేను మీకెందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా మన సబ్స్క్రైబర్లో ఒకరు ఈ ఇన్సిడెంట్ ని నాతో షేర్ చేసుకున్నారు. ఈ స్టోరీ విన్న తర్వాత నుంచి నెగిటివ్ వైబ్స్ని క్రీపీనెస్ని చాలా ఈజీగా అంటే లైట్గా తీసుకోకూడదని అయితే నాకు అనిపించింది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆ హర్రర్ స్టోరీ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే ఈ స్టోరీ పేరు వచ్చేసి హంటెడ్ బస్ జర్నీ. కానీ ఈ స్టోరీ అనేది చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. కనుక ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. ఈ స్టోరీ వచ్చేసి మన సబ్స్క్రైబర్లో ఒకరైన సాయి వాళ్ళ కజిన్ అనమాట. ఈ స్టోరీలోకి వెళ్తే ఈ స్టోరీ 2020లో జరిగిన ఘటన ఇది. పవన్ అనే ఒక కాలేజ్ అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి కొన్ని రోజుల పాటు కాలేజ్ నుంచి ఇంటికి తిరగడానికి వచ్చాడు. అంటే ఆ అబ్బాయి ఫెస్టివల్ సీజన్లో ఇంటికి వచ్చాడు అనమాట. కాబట్టి ఫెస్టివల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అతను రిటర్న్ మళ్ళీ కాలేజ్కి వెళ్ళే టైం వచ్చింది. కనుక అతను ఆ రోజు నైట్ బస్సు ఎక్కడానికి కర్నూలు సిటీ యొక్క బస్ స్టాండ్కి వెళ్ళాడు. అయితే పవన్ బస్ స్టాండ్కి వెళ్ళేసరికి మిడ్ నైట్ అయ్యింది. మామూలుగానే నైట్ టైం బస్సులు అనేవి తక్కువగా ఉంటాయి. సేమ్ ఆ రోజు కూడా బస్సులు అన్నీ తక్కువగా ఉన్నాయి. సో దానికి తోడు పవన్ వెళ్ళేసరికి బస్సు కూడా వెళ్ళిపోయింది. దీంతో నెక్స్ట్ బస్ ఎప్పుడుందో పవన్కి కూడా తెలియదు. ఆ వెంటనే పవన్ అక్కడ దగ్గరలోనే ఉన్న ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ బస్ ఎప్పుడుందని అడిగితే అది లేట్గా వస్తుందని చెప్పి వారు చెప్పారు. అది తెలుసుకుని పవన్ ఇక చేసేది ఏమీ లేక అక్కడే నిద్రపోదాం అని చెప్పి ఫిక్స్ అయ్యాడనమాట. అందులోనే బస్ స్టాండ్ నుంచి కేవలం 10 మీటర్ల దూరంలో ఒక బస్సు ఉండడం కనిపించింది. అయితే స్ట్రేంజ్గా అబ్బాయికి అతను ఎక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాడో ఆ ఊరి యొక్క పేరు అనేది ఆ బస్ మీద చిన్నగా డిస్ప్లే అవ్వడం అనేది అతని కంటికి కనిపించింది. దీంతో అబ్బాయి ఆ బస్సు ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి ఆ బస్సు ఎక్కుతాడు. అయితే ఆ బస్సు ఎక్కగానే బస్సులో అంతా చాలా చీకటిగా ఉంది. సరే అని చెప్పి జాగ్రత్తగా బస్సు ఎక్కేసి లోపలికి వెళ్ళి లాస్ట్ రౌండ్ సీట్లో కూర్చున్నాడు. ఆ బస్సు ఎక్కగానే పవన్కి ఒక చాలా గలీజ్ అయిన ఒక బ్యాడ్ స్మెల్ అనేది అతనికి వచ్చింది. కానీ అది ఒక పాత బస్ కాబట్టి స్మెల్ ఎలానే ఉంటుందని చెప్పి పవన్ దాన్ని చాలా లైట్గా తీసుకుంటాడు. సరేలే అనేసి ఇక ఫోన్ చూద్దాం అనేసి మొబైల్ ఓపెన్ చేసి మొబైల్ చూస్తే ఛార్జింగ్ కేవలం 5% మాత్రమే ఉంది. కానీ పవన్కి గుర్తుంది ట్రావెల్ చేయాలనేసి ముందుగానే ఫుల్ ఛార్జ్ పెట్టుకొని వచ్చాడు. సరేలే ఏదైతే ఏమైంది, మరి ఛార్జింగ్ లేదు కనుక ఇంకేమీ చేయలేమనేసి ఊరుకున్నాడు. ఎందుకు అంటే బస్సులో ఛార్జింగ్ పాయింట్స్ అనేవి లేవు కాబట్టి. ఇంకేమీ చేయలేక బయట అలా వెళ్తున్న బస్సులో సినరీని చూస్తూ అలా ఉండిపోయాడు. అయితే బస్సు లోపలేమో చాలా క్రీపీగా చాలా సైలెంట్గా ఉంది. ఆ బస్సు మొత్తంలో ఒక లైట్ మాత్రమే చాలా డిమ్గా ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంది. కానీ బస్సులో పవన్కి కొంతమంది అక్కడక్కడ కూర్చొని ఉండడం కనబడ్డారు. అయితే ఒక సీట్లో ఏమో ఒక అమ్మ బేబీని ఎత్తుకొని కూర్చొని ఉంది. ఇంకొక సీట్లో ఏమో ఒక తాత కూర్చొని ఉన్నాడు. ఇలా కొంతమందిని పవన్ నోటీస్ చేశాడు. కానీ వాళ్ళందరూ ఏమో చాలా స్ట్రేంజ్గా ఒక వింత వియర్డ్ ఎక్స్ప్రెషన్స్తో చాలా సైలెంట్గా వారి ప్లేసుల్లో కూర్చొని ఉన్నారనమాట. కానీ త్వరలోనే ఈ జర్నీ పవన్కు ఒక నైట్ మేర్లా మారుతుందని చెప్పి అప్పుడు అతనికి తెలియదు. అయితే ఆ బస్సు వెళ్తూ ఒక అడవిలోకి ఎంటర్ అయ్యింది. అయితే అలా ఎంటర్ అయిన తర్వాత చుట్టూరా అంటే కిచ్ కిచ్ అనే కొన్ని పురుగులు సౌండ్ చేస్తాయి కదా, అలాంటి సౌండ్లు రావడం స్టార్ట్ అయిందనమాట. అయితే ఆ సౌండ్స్ వల్ల పవన్కి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. రాను డిఫరెంట్ సౌండ్స్ రావడం కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే కొంతమంది ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక 100 మంది జనాలు బస్ చుట్టూరా నించొని అరుస్తూ ఉంటే ఎలా ఉంటుంది, సేమ్ అలా అనమాట. అటువంటి సౌండ్సే వినబడుతున్నాయి పవన్కి. అలా కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని చాలా గట్టిగా పడుకున్నట్లు ఉంటే సడన్గా అతని భుజం మీద ఎవరో పడుకున్నట్లుగా ఫీల్ అవుతాడు. ఆ వెంటనే లేచి చూస్తే భుజం దగ్గర ఎవరు ఉండరు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చూస్తుంటే ఆ బస్సులో ఉన్న జనాలు ఎవరినైతే పవన్ నోటీస్ చేశాడో వాళ్ళలో సగం మంది ఇప్పుడు అతనికి కనిపించడం లేదు. ఇప్పుడు రాను పవన్కి మెల్లగా భయం అనేది మొదలవడం స్టార్ట్ అయింది. అతను బస్సులో వెళ్తూ ఏదైతే అవ్వకూడదు అనుకున్నాడో టైం బాగోక అదే జరిగింది. అదే బస్సు ఒక రిపేర్ వచ్చి అడవిలో ఆగిపోయింది. అయితే ఇంతలో ఒక బేబీని ఎత్తుకొని ఒక పెద్ద ఆవిడ అక్కడ కూర్చొని ఉంది కదా, ఆమెమో ఆ పాపని తీసుకొని కిందకి దిగేశారు. కానీ జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, పవన్ ఎప్పుడైతే బస్సు లోపల నుంచి ఆ అమ్మ ఆ బేబీని ఇలా ఎత్తుకొని ఆమెను కిందకి దిగడాన్ని గమనిస్తూ ఉన్నాడు.
అయితే ఆమె బయటికి దిగిన తర్వాత కొంచెం దూరంగా నడుచుకొని వెళ్ళి ఒక ప్లేస్లో కూర్చొని ఆమె చేతిలో ఉన్న ఆ బేబీని తింటుంది. అంటే ఒక పాటుగా ఆ బేబీ యొక్క చేతుల్ని ముఖాలని ఇలా పూర్తిగా కొరుకుతూ ఆ పూర్తిగా బెడ్ని తింటుందన్నమాట. అయితే ఆమె అలా తినటాన్ని పవన్ నేరుగా అతని కళ్ళతో చూస్తాడు. అదే టైంలో అంటే పాటుగా రక్తం మొత్తం ఇలా తింటూ ఉంటే కింద పడుతుంది కదా, అది ఎలా ఉంది అంటే పవన్కి చూడడానికి ఒక దయ్యం తింటుంటే ఎలా కనబడుతుందో సేమ్ అలానే పవన్కి కనిపించింది. ఈ సీన్ చూసి పవన్ ఒక్కసారిగా భయంతో వణికిపోతాడు. ఆ వెంటనే ఇక్కడి నుంచి ఎలాగోలాగే ఎస్కేప్ అవ్వాలనేసి ఫిక్స్ అవుతాడు. కానీ స్ట్రేంజ్గా పవన్ బాడీ మూమెంట్ అవ్వట్లేదు. అంటే ఇలా స్ట్రిక్ట్గా అయిపోయాడు అనమాట. అంటే బాడీకి పెరాలసిస్ వస్తే ఎలా ఉంటుందో సేమ్ అలా అనమాట. బాడీ అనేది మూమెంట్ ఇవ్వట్లేదు అనమాట. కానీ అతను మూమెంట్స్ ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ బాడీ మాత్రం సహకరించట్లేదు. అలానే పవన్ గట్టిగా అరుస్తున్నాడు, కానీ బాడీ మాత్రం ఫిక్స్ అయిపోయింది. అప్పుడే సడన్ గా బస్సులో ఉన్న లైట్స్ అన్ని ఒక్కసారిగా ఆన్ అయిపోతాయి. అయితే బస్సులో ఉన్న లైట్స్ అన్ని ఆన్ అయ్యాయి కాబట్టి అక్కడ జరుగుతున్నది మొత్తం పవన్ చాలా క్లియర్ గా చూడగలుగుతున్నాడు. ఎప్పుడైతే పవన్ ఇలా కిందకి చూసాడో అలా చూస్తే ఫ్లోర్ మొత్తం రక్తంగా ఉంది. అంటే ఫ్రెష్ రక్తం కాదు, ఏదో ఎండిపోయిన రక్తం. చాలా రోజులుగా ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అలా కనబడుతుంది అనమాట. ఆ బస్ ఫ్లోర్ మొత్తం అలానే ఉంది. వాటితో పాటు అక్కడ ఉన్న లైట్ కూడా మళ్ళీ డిమ్గా అవడం మళ్ళీ స్టార్ట్ అయ్యింది. దీంతో పవన్ తర్వాత బస్సులో ముందు కూర్చున్న తాతను చూస్తాడు. ఆ తాత కూడా ఈసారి లేచి ఆ బస్సు లోపల నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఆ ముసలోడు నడుస్తూ బయటికి వెళ్తుంటే అది నార్మల్గా ఒక ముసలోడు నడుస్తున్నట్లు కాకుండా ఏదో ఒక గాల్లో ఎగురుతున్నట్లుగా కనపడింది. అది చూసి పవన్ ఒక్కసారిగా ఫిక్స్ అయిపోయాడు. ఈ బస్ ఖచ్చితంగా మామూలు బస్ అయితే అస్సలు కాదని. సడన్ గా బాడీ ఏదైతే స్ట్రక్ అయిపోయిందో అది వెంటనే లూజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే పవన్ మూవ్ అవ్వగలుగుతున్నాడు. లేచి వెంటనే ఫాస్ట్ గా డ్రైవర్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే డ్రైవర్ సీట్ లో లేడు. ఇంకా సడన్ గా భయం అనేది ఎక్కువైపోయింది. ఆ వెంటనే లెఫ్ట్ కి తిరిగి చూశాడు. అక్కడ చూస్తే కండక్టర్ మాత్రం అతని సీట్లోనే కూర్చొని ఉన్నాడు. ఆ కండక్టర్ ముఖం చూస్తే మాత్రం ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. ఏదో స్ట్రక్ అయిపోయి కళ్ళు ముఖం ఇలా అతన్నే చూస్తున్నట్లుగా ఉన్నాడనమాట. అతను చూసి ఇంకా భయంతో ఏదైతే అది అవుతుందనేసి బస్ నుంచి కిందకి దిగుతాడు పవన్. బస్ దిగిన తర్వాత చుట్టూ చూస్తే కర్నూలు బస్ స్టాండ్ నుంచి కాస్త దూరంలో, అంటే కేవలం 100 మీటర్ల దూరంలోనే పవన్ ఉన్నాడు. ఇక పవన్ చెప్పిన స్టోరీ ఇదే. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్తే అక్కడ ఉన్నవారు ఎవరు కూడా నమ్మరనేసి ఆ వెంటనే అతను బస్ స్టాండ్లో ఉన్న సీసీటీవీ కెమెరా ఫొటోస్ని చూడటానికి డైరెక్ట్గా సీసీటీవీ కెమెరా రూమ్కి వెళ్ళాడు. అక్కడ పవన్ ఏదో బస్సు చూసి వెళ్తున్నట్లుగా నడుస్తున్నట్లుగా ఉంది, కానీ అక్కడ ఎటువంటి బస్సు మాత్రం ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఇంకా కొంతమంది చెప్పేసి, లేదురా బాబు, నీకేదో కల వచ్చింది, నువ్వేదో పొరపాటు పడుతున్నట్లు ఉన్నావు, బస్ కోసం అయితే నువ్వు వెళ్ళావు కానీ అక్కడే నించొని ఉన్నావు, అంతకుమించి ఏం జరగలేదు, నువ్వేదో తిక్కగా ఆలోచిస్తున్నావు అనేసి చాలా మంది చెప్పారనమాట. సరే అనేసి పవన్ అదే విషయాన్ని నమ్ముతూ అతను ఏ బస్సు అయితే ఎక్కాలనుకున్నాడో అక్కడికి వచ్చి కూర్చున్నాడు. సో వెంటనే పవన్ ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను, ఇంకా నేను తిరిగి ఇంటికే వెళ్తానని అనేసి అక్కడికి దగ్గరలో ఉన్న ఒక ఆటో ఎక్కేసి ఇంటికి వెళ్ళాలనేసి అనుకున్నాడు. అంటే అతను అందరు చెప్పింది ఒప్పుకున్నాడు అనమాట. మేబీ నేనే నిద్రలో ఉండో లేక ఇంకేదో నాకేదో ఫీవర్గా వచ్చి కొంచెం భయంగా ఉందని చెప్పి అతను రెడ్ని ఇంటికి వెళ్ళిపోదాం అనుకొని ఒక ఆటో ఎక్కుతాడనమాట. అయితే ఆటో ఎక్కి ఎప్పుడైతే ఆటో లోపలికి అడుగు పెడతాడో కాలికి చిక్ అని కొంచెం ఏదో, అంటే ఎప్పుడైతే మనకి కొంచెం వాటర్ లేదా తేమ లాంటిది ఉంటే మనకి ఎలా అనిపిస్తుందో సేమ్ అట్లా ఉందన్నమాట. సరే కాలికి ఏదో అంటుకున్నట్లుగా ఉందని చెప్పి కాలు ఎత్తి చూస్తే పవన్ షూకి బ్లడ్ అంటుకొని ఉంది. సో గైస్ ఇది స్టోరీ అనమాట. సో ఇప్పుడు ఫుటేజ్ అంతా సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ ఏదైతే చూసారో వాటన్నిటిలో ఇదేది జరగలేదని ఉంది. బట్ ఆ అబ్బాయి కాళ్ళకి మాత్రం సడన్ గా లైట్ వచ్చినప్పుడు ఆ ఫ్లోర్ లో ఒక స్ట్రేంజ్ గా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయని చెప్పాడు కదా. ఆ బ్లడ్ స్టెయిన్స్ ఏవైతే ఉన్నాయో అతను ఆటో ఎక్కిన తర్వాత కూడా అతను కాలుకి ఉండడం అతను చూశాడు. అంటే అప్పుడు కూడా అతని కాలుకి బ్లడ్ ఉన్నట్లుగా కనబడ్డాయి అనమాట. సో అది రియల్లో లేక ఆ అబ్బాయి హెలిజేషన్లో ఉన్నాడో ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. అయితే దీనికి విత్ ప్రూఫ్ అయితే మాత్రం ఏమీ లేదు. సో ప్రూఫ్స్లలో ఎప్పుడైతే సీసీటీవీ ఫుటేజ్ చూడాలనుకున్నాడో అక్కడ మాత్రం ఏం జరిగినట్లుగా లేదు. బట్ ఈ అబ్బాయి కాళ్ళకి మాత్రం ఆ బ్లడ్ మాత్రం అంటుకొని ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన వీడియో. చూసిన తర్వాత అతనికి నిజంగానే ఆ అనుభవం జరిగిందా లేక అతను ఊహించుకున్నాడా అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్.
అలానే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.